చాలామందికి తెలియని ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని నిజాలు. ఇప్పటిదాకా మనుషుల తర్వాత తిమింగలాలే తమలో తాము పేర్లు పెట్టి పిలుచుకుంటాయని భావిస్తూ వచ్చారు. తాజాగా ఏనుగులు అలా చేస్తున్నాయని తేల్చారు శాస్త్రవేత్తలు. ఆఫ్రికాలోని ఏనుగుల్ని 40 ఏళ్ల పాటు దగ్గరగా పరిశీలించి ఈ విషయాన్ని కనిపెట్టారు. ఏనుగులు తమలో తాము సంభాషించుకోవడానికి సుమారు 400 పైచిలుకు వైవిధ్యమైన శబ్దాలను వాడతాయని గుర్తించారు. ఒకప్పుడు బొంబాయే దేశం మొత్తానికి డబ్బున్న నగరం. అక్కడి ఎత్తైన భవనాలు, అతిపెద్ద షాపుల గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. వాటి వల్ల ఖరీదైన లేదా ప్రతి కొత్త వస్తువు ముందు బొంబాయి అన్నది చేర్చడం మన పల్లెవాసులకి అలవాటైంది. బొంబాయి రవ్వ, బొంబాయి చట్నీ, బొంబాయి మిఠాయి, ఈ పేర్లన్నీ అలా వచ్చినవే. సాధారణంగా పాలు తెల్లగా ఉంటాయి. ఈ ప్రపంచంలో ఓ జంతువు పాలు మాత్రం నల్లగా ఉంటాయి. అదే ఖడ్గమృగం. కొవ్వు తక్కువగా ఉండడం వల్లే దాని పాలు ఆ రంగులో ఉంటాయన్నమాట. సెడ్రిక్ గిబ్బన్స్ 1920ల నాటి హాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్. ఆస్కార్ అవార్డులకి సంబంధించి ఎవరికీ లేని ప్రత్యేకతలు గిబ్బన్స్కి ఉన్నాయి. ఇప్పటిదాకా 39 సార్లు ఆస్కార్లకి నామినేట్ అయ్యి 11 సార్లు అవార్డులు అందుకున్నాడు. అంతేకాదు, ఆస్కార్ అవార్డు ప్రతిమని డిజైన్ చేసింది ఆయనే. ఓ గంట పాటు ఏకబిగిన హెడ్ఫోన్స్ పెట్టుకోవడం వల్ల చెవుల్లోకి గాలి ప్రసరణ జరగకపోవడంతో లోపల ఉండే బ్యాక్టీరియా 700 రెట్లకు పైగా పెరిగిపోతుందట. దాంతో చెవిలోని కర్ణభేరి ఆ స్థాయిలో పెరిగిన బ్యాక్టీరియా ధాటికి తట్టుకోలేక నొప్పికి గురవుతుంది. ఇది ఇలానే దీర్ఘకాలం కొనసాగితే వినికిడి శక్తి తగ్గిపోతుంది. అర్ధనారీశ్వరునిలా గీత గీసినట్టు శరీరంలో సగభాగం పురుషుడిగా, మరో సగం స్త్రీగా పుట్టడం ఏ జీవిలోనూ ఉండదు. ఒక్క సీతాకోక చిలుకలో తప్ప. 10,000 సీతాకోక చిలుకల్లో ఒకదానికి శరీరంలో సగం రంగురంగుల రెక్కలతో మగ లక్షణంతో ఉంటే, మిగతా సగం స్త్రీ లక్షణంతో తెల్లటి రెక్కలే ఉంటాయి. ఈ రోజుల్లో చెప్పులు లేకుండా నడిచేవారు అరుదుగా కనిపిస్తారు. అయితే తమిళనాడులోని మదురైకి దగ్గరలో ఉన్న కాళీమయన్ గ్రామంలో మాత్రం పెద్దల నుంచి పిల్లల దాకా ఎవరూ చెప్పులు వేసుకోరు. ఒకవేళ ఎవరైనా ఈ పద్ధతిని అతిక్రమించి చెప్పులతో నడిస్తే మాత్రం శిక్ష తప్పదు. తాము కొలిచే అపాచీ అనే దేవత అక్కడ నేలపై తిరుగుతుందనే నమ్మకమే ఇందుకు కారణమంటారు ఆ గ్రామస్తులు. 1868లోనే ఇంగ్లాండ్ పార్లమెంటు దగ్గర తొలిసారి గ్యాస్తో పనిచేసే ట్రాఫిక్ సిగ్నల్ వాడారు. కానీ నెల తిరగకుండానే ఆ గ్యాస్ పేలి 40 మంది చనిపోవడంతో వెంటనే తీసేశారు. మళ్ళీ సిగ్నల్ని ఏర్పాటు చేయడానికి 45 ఏళ్ల దాకా, అంటే విద్యుత్ని కనిపెట్టేదాకా ఆగాల్సి వచ్చింది. విదేశాల్లో సైకిల్ 1880ల్లో వాడుకలోకి వచ్చినప్పటి నుంచే అమ్మాయిలు వాటిని వాడడం మొదలుపెట్టారు. కాకపోతే అప్పట్లో అక్కడి స్త్రీలు వాడే స్కర్టులు అందుకు అనువుగా ఉండేవి కావు. అందుకని ఆ స్కర్టును కొద్దిగా ప్యాంటులా చేసి బ్లూమర్స్ దుస్తుల్ని కనిపెట్టారు. 1930ల్లో అమ్మాయిలకి అనువైన లేడీస్ సైకిళ్ళు వచ్చినా బ్లూమర్లు మాత్రం ఫ్యాషన్ దుస్తులుగా అలా నిలిచిపోయాయి. నాక్టర్నల్ లాగ్ ఆఫ్ థాల్మాస్. ఈ పదం పలకడానికి కష్టంగా ఉంది కదా. కొందరు నిద్రపోయేటప్పుడు కళ్ళు సగం తెరుచుకున్నట్టే ఉంటాయి చూడండి. దాన్నే ఇంగ్లీష్లో ఇలా అంటారు. ఇలాంటి కోడి నిద్ర అలవాటు ప్రపంచంలో 20% మందికి ఉంటుందట. ఏకాంతాన్ని కోరుకునే ప్రేమికులు, డేటింగ్ చేయాలనుకునేవారు, స్నేహితులతో సరదాగా గడపాలనుకునేవారు ఏ పార్కులకో, రెస్టారెంట్లకో వెళ్తుంటారు కదా. కానీ ఇలాంటి వారందరి కోసం దక్షిణ కొరియాలో ప్రత్యేకంగా లవ్ మోటల్స్ అని ఉంటాయి. ఆ దేశంలో ఎక్కువ మంది యువత తమ తల్లిదండ్రులతో కలిసి ఉండటం వల్ల వాళ్ళకంటూ ప్రైవసీ తక్కువట. అలాంటి వారు ఎప్పుడైనా కాస్త ఏకాంత సమయాన్ని గడపాలనుకోవడం సహజం కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకునే ఈ లవ్ మోటల్స్ను ప్రారంభించారట. కొన్ని గంటల నుంచి ఓ రోజు వరకు గడిపేలా అన్ని రకాల సదుపాయాలతో ఉంటాయి అవి.
మన దేశంలో ఎన్నికలు ఏవైనా సరే పోలింగ్ రోజుకు ముందే పోటీ పడుతున్న అభ్యర్థి చనిపోయారనుకోండి, ఆ ఎన్నికని రద్దు చేస్తారు. అమెరికాలో అలా కాదు. అధ్యక్ష ఎన్నికల్లోనైనా సరే పోలింగ్కి ముందు అభ్యర్థి చనిపోతే అతను మరణానంతరము పోటీలో ఉన్నట్లే భావిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లని లెక్కిస్తారు. ఒకవేళ గెలిస్తే ఆయన లేదా ఆమె తరపున ఆ పదవిలో ఉండే వ్యక్తిని వాళ్ళ పార్టీ నియమించవచ్చు. చావు చెప్పి రాదు. కానీ ఫ్రాన్స్లోని సారా ఫోర్నెక్స్ నగరంలో మరణించాలంటే మాత్రం ముందుగానే సమాధి కోసం స్థలం కొనుక్కోవాలి. అలా చేయకుండా ఎవరైనా చనిపోతే శవాన్ని ఊరు దాటించాల్సిందే. ఒకవేళ ఆ ఆదేశాన్ని అతిక్రమిస్తే దాన్ని నేరంగా పరిగణించి స్థానిక ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యులకు జరిమానా విధిస్తుంది. 2008 నుంచి అమలులో ఉన్న ఈ నిబంధనలకు ఆ ఊళ్ళో శ్మశాన వాటికలన్నీ నిండిపోవడమే కారణమట. రైళ్ళు, విమానాలు, రకరకాల కారణాల వల్ల ప్రమాదాలు జరగడం ఏ దేశంలోనైనా సహజమే. ఇప్పటి వరకు ఒక్క ప్రమాదము ఎరుగని ఎయిర్లైన్స్గా ప్రపంచంలోనే చరిత్ర సృష్టించింది హవాయిన్ ఎయిర్లైన్స్. 1929లో ప్రారంభమైన ఈ విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్స్ ఎప్పుడూ ఎలాంటి ప్రమాదానికి లోనవ్వలేదు. పశ్చిమ కనుమల్లో పుష్కరానికి ఒక్కసారి మాత్రమే పూసే కురించి పూల గురించి వినే ఉంటారు. ఈ పూలు పూసి వాడి ఎండిపోతున్నప్పుడు వాటితో పాటే మొక్క చనిపోతుంది. అంటే మామూలు మొక్కలకి పూలు వాటి యవన దశలో పూస్తే ఈ మొక్కకి అవసాన దశలో పూస్తాయన్నమాట. ఈ మొక్కకున్న మరో స్పెషాలిటీ ఇది. జీవితంలోని కష్టమైన పనుల్లో పిల్లల పెంపకం కూడా ఒకటి. ఈ విషయంలో ఎవరైనా తల్లిదండ్రులు శ్రమని గుర్తిస్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది చాలామందికి. ఆ పనే చేస్తుంది ఫ్రాన్స్ ప్రభుత్వం. కన్న బిడ్డల్ని అత్యుత్తమ విలువలు, క్రమశిక్షణ, బాధ్యతలతో పెంచగలిగే అమ్మా నాన్నలకు ఫ్రెంచ్ ఫ్యామిలీ మెడల్ పేరుతో అవార్డును ఇచ్చి సత్కరిస్తుంది. ఒళ్ళంతా కళ్ళే అంటుంటాం కదా. తుమ్మెదలకు మొహమంతా కళ్ళే ఉంటాయి. వేలకు పైగా లెన్సులు ఒకటై ఓ పెద్ద కెమెరాలాగా మారితే ఎలా ఉంటుందో అలా ఉంటాయి తూనిగల కళ్ళు. అందుకే అవి 360 డిగ్రీల్లో చూస్తాయి. మరే కీటకానికి ఆసక్తి లేదు. జపాన్లోని టోక్యోలో రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్ పేరుతో ఓ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ వింత ఏమిటంటే చాలాసార్లు మనం ఆర్డర్ ఇచ్చిన పదార్థం కాకుండా ఇంకేదో వస్తుంది. అయినా కూడా కస్టమర్లు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా నవ్వుతూ తినేసి బిల్లు కట్టేసి వెళ్ళిపోతారట. ఇందుకు ఇక్కడ లభించే వంటకాలు రుచిగా ఉండడం ఒక కారణమైతే, పనిచేసే సిబ్బందులు దాదాపు అందరూ వయసు పైన పడిన వాళ్ళు, ఎంతో కొంత స్థాయిలో డిమెన్షియా ఉన్నవాళ్లే కావడం మరో కారణమట. అందుకే ఒక ఆర్డర్ ఇచ్చేస్తే మరొకటి తెచ్చిస్తారట. ప్రముఖ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ స్వస్థలం అర్జెంటీనాలోని రొజారియో. అతడు తమ ప్రాంతంలో వాడనో తమ అభిమాన ఆటగాడనో భావించి ఎవరైనా వారి పిల్లలకు మెస్సీ పేరు పెట్టుకుందాం అనుకున్నారంటే మాత్రం అస్సలు కుదరదక్కడ. ఎందుకంటే అక్కడి అధికారులు ఎవరూ ఆ పేరు పెట్టుకోకుండా నిషేధం విధించారు. ప్రతి ఒక్కరూ మెస్సీ పేరుని పెట్టుకోవడం ఫ్యాషన్గా మారితే భవిష్యత్తులో గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందనేది వారి వాదన. కొన్ని సామెతలు విందామా? ఇంటిలో ముసలి తల్లి కంచెతో సమానం. మడికి గట్టు, ఇంటికి గుట్టు ఉండాలి. తలగడ తిరిగేస్తే తలనొప్పి పోతుందా? మీసాలు వచ్చే వేళ దేశాలు కానరావు అంటారు. థ్యాంక్ యూ. యశస్వి భవ.